ఎయిర్పోర్ట్ కు పోయే మెట్రో రద్దు ఇక మనటప్పుడు రంగారెడ్డి జిల్లా డెవలప్మెంట్ ఎట్లయితది మనం ఆలోచన చేయాలి అందుకే కేసీఆర్ గారి ప్రభుత్వం పోయిన తర్వాత మేము ఇయాల రైతులుగా బాధపడుతున్నామనే రైతన్నలందరికీ రాష్ట్రంలో ఉన్న వాళ్లకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే మీ తరపున కొట్లాడడానికి బీఆర్ఎస్ ఉన్నది బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి కూడా తప్పకుండా రైతుల పక్షాన కొట్లాడతాం వదిలిపెట్టం అక్క ఇప్పుడే ఒక మంచి మాట చెప్పింది నాకు అక్క ఏమన్నదంటే ఈ పోరాటం ఇక్కడితో ఆపద్దండి రుణమాఫీని ముంగడ తీసుకుపోవాలి రుణమాఫీ అయ్యేదాకా మనం వెంటబడాలి ఊరూరికి పోవాలి ప్రతి నియోజకవర్గానికి పోవాలని చెప్పింది ఒక్క రుణమాఫీ కాదు నెక్స్ట్ 6 గ్యారంటీలు ఎంబడ పడతాం అటెన్కన్నీ డిక్లరేషన్లు ఎంబడ కూడా పడతాం చేవెళ్ళకి వచ్చి నువ్వు చెప్పినావు ఎస్సీ డిక్లరేషన్ అన్నావు కేసీఆర్ దళిత బంధు 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా అని నరికినావు వదిలిపెట్టాం బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డికి పోయినావు 42% రిజర్వేషన్ ఇస్తా బీసీలకు అన్నావు అది కూడా వదిలిపెట్టాం అదే విధంగా రైతు డిక్లరేషన్ అన్నావు చాలా కథలు చెప్పినావు ఏది వదిలిపెట్టాం మహిళా డిక్లరేషన్ వదిలిపెట్టాం విద్యార్థి డిక్లరేషన్ వదిలిపెట్టాం యువతకి ఇచ్చిన డిక్లరేషన్ వదిలిపెట్టాం మైనారిటీలకు ఇచ్చిన మాటను నిన్ను మాట తప్పితే ఏం చేయాలో చేస్తాం ఇది కేవలం ఆరంభం మాత్రమే మొదటి అడుగు మాత్రమే భవిష్యత్తులో మరింత ఉధృతంగా పనిచేద్దాం మీ అందరితో నేను కోరేది ఒకటే మీరు దయచేసి మనం ఎవరిని కొట్టేది లేదు రేవంత్ రెడ్డి లెక్క బూతులు మాట్లాడేది లేదు చెడ్డ మాటలు మాట్లాడే అవసరం అసలుకే లేదు ప్రజాస్వామ్యబద్ధంగా చాలా పద్ధతిగా ఏ ఊరికి ఆ ఊరు ఒక్కటైదాం కాంగ్రెస్ వాళ్ళ మోసాన్ని వాళ్ళు ఇచ్చిన 420 హామీలను ప్రజల ముంగట పెడదాం ఇలా ఏమైంది ఏం కాలేదు ఆలోచించమని కోరుదాం చెడ్డ మాటలు మాట్లాడే అవసరమే లేదు రేవంత్ రెడ్డి లెక్క బజారు భాష మాట్లాడే అవసరం అంతకంటే లేదు కేవలం ఆ ఊళ్ళో ఉన్న కాంగ్రెస్ వాళ్ళను ప్రజల ముంగట నిలబెట్టి గిన్ని మాటలు చెప్పారు మీరు కేసీఆర్ 2000 పెన్షన్ ఇస్తే మీరు 4000 అన్నారు ఏమాయ 4000 పెన్షన్ కేసీఆర్ ₹1,00,000 ఇస్తే పెళ్లికి తులం బంగారం అన్నారు ఏమాయ తులం బంగారం ఈ మాటలు అడిగి కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళ ముంగట ఎండగడితే చాలు కానీ అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే 70 లక్షల మంది రైతుల తరపున ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ మీకు రుణమాఫీ జరిగేదాకా ఈ ప్రభుత్వం మెడలు వంచేదాకా ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటది మీ ఆశీర్వాదంతో మీ దయతో మీ యొక్క ప్రోత్సాహంతో మీ ప్రేమతో ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి మళ్ళొక్కసారి చేవెళ్ల వేదికగా విజ్ఞప్తి చేస్తూ రైతు వ్యతిరేక ప్రభుత్వం గట్టిగా అన్ని పిడికులు లేవాల రైతు వ్యతిరేక ప్రభుత్వం సీఎం కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ వెంటనే పూర్తి చేయాలి 2 లక్షల రుణమాఫీ వెంటనే 2 లక్షల రుణమాఫీ వెంటనే జై తెలంగాణ